హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వరల్డ్. ఇడ్లీ కొట్టు ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ టైం పాస్ మూవీ. ఈ మూవీలో మెయిన్ క్యాస్ట్ గురించి మాట్లాడాలి అంటే ధనుష్, నిత్యా మేనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ గారు అండ్ రాజ్ కిరణ్ గారు. ఈ మూవీని ఆకాష్ భాస్కరన్తో పాటు ధనుష్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది జీవి ప్రకాష్. బట్ ఈ మూవీ యొక్క మ్యూజిక్ పెద్దగా స్టాండ్ అవుట్ అవ్వదు. అంతేకాకుండా కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఏమీ మనకి స్పెషల్గా అనిపించదు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ యాక్టర్ డైరెక్టర్ ధనుష్ గురించి మాట్లాడాలంటే యాక్టర్గా ధనుష్ పెర్ఫార్మెన్స్ ఓకే కానీ డైరెక్టర్గా ఈ మూవీకి తను పెద్దగా చేసిందేమీ లేదు. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్, బట్ స్క్రీన్ ప్లే కూడా ఈ మూవీకి పెద్దగా యాడ్ ఆన్ ఏమీ అవ్వలేదు. జనరల్గా సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే టైట్గా ఉండాలి, లేదంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. ఆ రెండు ఈ మూవీకి కుదరలేదు. స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి తన డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఎలాగా సిటీకి వెళ్ళాడు, తర్వాత ఎలా గ్రో అయ్యాడు, అండ్ బ్యాక్ టు తన రూట్స్కి ఎలా వచ్చాడు, తన ఫాదర్కి సంబంధించిన ఇడ్లీ కొట్టుని ఎలాగా టేక్ ఓవర్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్లో హీరో చైల్డ్హుడ్ని, తన ఫాదర్ నుంచి తనకు వచ్చిన ఐడియాలజీని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ హీరోకి తన ఫాదర్కి మధ్య ఉన్న రిలేషన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి హీరో ఫారెన్కి వెళ్ళడం, ఒక బిగ్ హోటల్లో మేనేజర్ కింద వర్క్ చేయడము, అక్కడ టాప్ మేనేజ్మెంట్తో తనకున్న కాన్ఫ్లిక్ట్, అక్కడ నుంచి తను ఇంటికి రావడం, అదే తన ఊరికి రావడం, ఇదంతా కూడా ఓకేగా అనిపిస్తుంది. అండ్ తన ఊరికి వచ్చిన తర్వాత ఇడ్లీ కొట్టుని ఎలాగా టేక్ ఓవర్ చేశాడు, దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో శాలిని పాండే అండ్ నిత్యా మేనన్ ఉన్న వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ ఈ మూవీకి పెద్దగా యాడ్ ఆన్ ఏమీ అవ్వలేదు. అండ్ అరుణ్ విజయ్ విలన్గా చేసిన తను కూడా ఈ మూవీకి పెద్దగా ఏమీ హెల్ప్ చేయలేదు. తన క్యారెక్టర్ చాలా వీక్గా అనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ ముందే చెప్పినట్టు చాలా సింపుల్ స్టోరీ లైన్, కానీ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి ఉంటే ఈ మూవీ మరో లెవెల్లో ఉండేది. బట్ ఈ మూవీకి ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఇది సోసో మూవీగా ఉండిపోయింది. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, అలాగని చాలా మంచి మూవీ కూడా కాదు. తప్పకుండా ఈ మూవీని చూడొచ్చు, బట్ ఇట్స్ ఎ టైం పాస్ మూవీ. ఈ మూవీ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ టు దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా వరల్డ్.